హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి అయితే మనం వచ్చాం. అదేనండి A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల. ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే వాల్యూస్ అండ్ విజన్ తో కూడిన విద్యనే కాకుండా అదే విధంగా ఇక్కడ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. అది కూడా తక్కువ ఫీజుతో అండి. మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు ఇక్కడ చైర్మన్ మాట్లాడి తెలుసుకుందాం రండి. మనమైతే చైర్మన్ గారి యొక్క ఛాంబర్ దగ్గరికి అయితే వచ్చాం. స్టార్టింగ్ రాగానే సార్ నేమ్ ఉంది, ఎం షంషీర్ అలీ బేగ్ అని చెప్పేసి. సార్ అయితే ప్రస్తుతం లోపల ఉన్నారు. మనమైతే కలవడానికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి కలుద్దాం రండి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ఎప్పుడు స్థాపించారు సార్? 2009వ సంవత్సరంలో ఈ A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగింది. సార్ బిఫోర్ ఏదో కాలేజ్ ఉంది ఇక్కడ అని విన్నాం. ఏంటి సార్ ఆ కాలేజ్? 2002-03 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ బీఈడి కళాశాల ఉంది. ఓకే. 1997లో నా విద్యాభ్యాసం అయిపోయింది. ఓకే. 1998లో మేము ఒక ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి 2000 సంవత్సరంలో దరఖాస్తు చేశాం. 2002-03 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ బీఈడి కళాశాలను నిర్వహిస్తున్నాం. అసలు ఎందుకు ఈ కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు సార్? గతంలో మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ అయిపోయాక అంతటితో చాలామంది విద్యాభ్యాసం ముగించేవాళ్ళు. అవును. చదువుకోవాలంటే, ఉన్నత చదువులు చదవాలంటే హైదరాబాదు, గుంటూరు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజుల్లో మేము కూడా డిగ్రీ అయిపోయాక పీజీ కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వెళ్ళి అక్కడ పీజీ చేయడం జరిగింది. ఆ తర్వాత లా కంప్లీట్ చేయడం జరిగింది 1997లో. ఆ కాలక్రమంలో మరి ఇక్కడ ఈ వెనుకబడ్డ ప్రాంతంలో విద్యాసంస్థల ఆవశ్యకతను గుర్తించి ఈ విద్యాసంస్థలకు స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాలు నిర్మించారు సార్? 20 acresలో మన ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఉన్నాయి. సార్ మన కళాశాలలో స్టూడెంట్స్కి అందిస్తున్న ప్రధాన ఇంజనీరింగ్ కోర్సులు ఏమేమి ఉన్నాయి సార్? మన కాలేజీలో బీటెక్తో పాటు ఓకే, ఎంటెక్ కూడా ఉంది. ఈరోజు డిప్లొమా కూడా ఉంది, పాలిటెక్నిక్. ఓకే. టెక్నికల్ ఎడ్యుకేషన్లో సంబంధించి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇందులో కూడా అన్ని కోర్సులు ఈరోజు ఇండస్ట్రీలో అవసరమైన ప్రతి కోర్సు కూడా మన దగ్గర ఉంది. ఓకే. ఈరోజు బీటెక్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఈరోజు ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్సు. ఆ కంప్యూటర్ సైన్స్లో 5 సెక్షన్లు, 5 విభాగాలు ఉన్నాయి. ఓకే. జనరల్ సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్తో పాటు సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్స్ అనే కోర్సు కూడా మన దగ్గర ఉంది. ఇవే కాకుండా ఈసీఈ, త్రిబుల్, సివిల్, మెకానికల్ కూడా అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాయి. ఇవే కాకుండా పీజీలో సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐ, తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అండ్ డిజైన్, అదేవిధంగా క్యాడ్ క్యామ్ అని మెకానికల్కి సంబంధించి ఈ కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి. డిప్లొమా స్థాయిలో వచ్చేటప్పటికి సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 4 బ్రాంచ్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మన కాలేజ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు? ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి ఇక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ తర్వాత హాస్టల్కి సంబంధించిన కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అంతా లేటెస్ట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ మరి లైబ్రరీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది. అంతేకాకుండా మరి లైబ్రరీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఓకే. ఇంక్లూడింగ్ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా విద్యార్థులకు ఓపెన్గా ఉంటుంది, వాళ్ళు చదువుకునేందుకు. మరి లైబ్రరీకి ఎక్కువ వినియోగించుకుంటేనే విద్యార్థులు భవిష్యత్తులో ముందుకు వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఫుల్ టైమ్గా దాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. సార్ మరి మన కాలేజీ విద్యార్థులకు బస్సు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ మార్కాపురం సరౌండింగ్ విలేజ్ స్టూడెంట్స్ వరకు కాలేజ్ బస్సెస్ ఉన్నాయండి. ఓకే. ఆ బస్సుల ద్వారా మన స్టూడెంట్స్ వస్తుంటారు. ఓకే. అంటే ఏ విలేజెస్? ఎక్కువగా రూరల్ ఏరియాస్ వాళ్ళు కూడా ఎక్కువగా మేము హాస్టల్కి ప్రిఫర్ చేస్తామండి. ఓకే. ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబ్ను కానీ లైబ్రరీని కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టౌన్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా బస్సుల ద్వారా రావడం జరుగుతుంది.
సార్ మన కాలేజీ స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి సార్? మన కాలేజీలో స్పోర్ట్స్ గేమ్స్కు చాలా ప్రయారిటీ ఉంటుంది. ఓకే. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటుంటారు. ఇక్కడ జిమ్ కూడా మన దగ్గర ఉంది. ఓ జిమ్ ఉందా సార్? జిమ్ కూడా ఉంది. ఓకే. బాయ్స్ గేమ్స్ అన్ని విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. ఓకే. ప్రతి ఇయర్ కూడా గేమ్స్ స్పోర్ట్స్ కార్నివాల్ కూడా నిర్వహిస్తుంటాం. అందులో భాగంగా మిగతా కాలేజీల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసేందుకు గేమ్స్ స్టూడెంట్స్ వస్తుంటారు. ఓకే సార్, మరి జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది. మరి టెక్నాలజీకి అనుగుణంగా మన దగ్గర ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది సార్? టైం టు టైం ఎప్పుడు కూడా మేము ఇండస్ట్రియల్ నీడ్స్కు అవసరమైన విధంగా ఓకే. ఇక్కడ విద్యార్థులను తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. దానికి అవసరమైన కోర్సులను మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ కోర్సులతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అనే కోర్సులో ఈ కొత్త కోర్సు మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ ఉన్న అకాడమిషియన్స్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంచిగా ఉన్నారు. వీరే కాకుండా ప్రతి సంవత్సరం గెస్ట్ లెక్చర్లతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా పిలిచి మేము మా విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్, కాలేజీ ప్లేస్మెంట్స్ కొరకు మన స్టూడెంట్స్ని ఏ విధంగా ట్రైన్ చేస్తూ ఉంటారు? మన కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తున్నాం. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేందుకు కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది. ఓకే. ఎప్పుడో ఒక నెలల పాటు జరుగుతుంటుంది మిగతా కాలేజీల్లో. అలా కాకుండా ప్రతిరోజు ఒక గంట పాటు వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, సిఆర్టీ క్లాస్ కానివ్వండి, ఒకటి అడిషనల్గా ఒక క్లాసు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. ఆ మేరకు పర్మనెంట్గా ఇక్కడ సిఆర్టీ ట్రైనింగ్ కొరకు ప్లేస్మెంట్స్ ఆఫీసర్ కూడా ఉన్నారు. మరి మన కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్? చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా మా యొక్క ఇదిలో వీ వర్క్ రౌండ్ ద క్లాక్, యూ వర్క్ అరౌండ్ ద గ్లోబ్ అని ఇదితో పనిచేస్తున్నాం. ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈరోజు మా విద్యార్థులు చాలా మంది స్థిరపడి ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో మంచిగా అవకాశాలు పొందారు. ఎంఎన్సీల్లో కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వారు అందరూ కూడా మంచిగా సెటిల్ అవుతున్నారు. మరి ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారు సార్, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? వారికి మంచి విద్యతో పాటు వారికి మంచి హాస్టలు, మంచి ప్లేస్మెంట్స్, పూర్తి స్థాయిలో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. సార్, మన కాలేజీలో స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడి నుంచి జాయిన్ అవుతూ ఉంటారు? ఈ మార్కాపురం సరౌండింగ్స్తో పాటు రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఇక్కడ విద్యార్థులు అడ్మిషన్ కొరకు వస్తుంటారు. ఓకే. మన కాలేజీ అచీవ్ చేసిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా సార్? మన కాలేజీ గతంలో ISO సర్టిఫికేషన్ అయింది. ఓకే. అంతేకాకుండా BED కాలేజీకి సంబంధించి NAC అక్రిడేషన్ కూడా అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అక్రిడేషన్ ప్రాసెస్లో ఉంది. త్వరలోనే అది కూడా అవుతుంది. మామూలుగా ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వడానికి కోడ్ ఉంటుంది కదా సార్, మన కాలేజీ కోడ్ ఏంటి సార్? GLIM మన కాలేజ్ కోడ్. ఓకే. కౌన్సిలింగ్లో GLIM కోడ్ ద్వారా వీళ్ళు అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి. సో ఓవరాల్గా మన కాలేజీ గురించి చెప్పాలంటే మీ మాటల్లో? మంచి విద్యతో పాటు ఇక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తాం. అంతేకాకుండా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్గా వాళ్ళను స్ట్రాంగ్గా చేస్తాం. ఇండస్ట్రియల్ నీడ్స్కు అవసరమైన విధంగా వారిని తీర్చిదిద్దామని చెప్తాను. సార్, మన కాలేజీలో ల్యాబ్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మన కాలేజీలో లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందండి. ఓకే. కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించి చాలా మంచిగా ఉంది. మార్నింగ్ కంప్యూటర్ ల్యాబ్ మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ రాత్రి 8 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్. ఆ విధంగా ఇంటర్నెట్, వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. పిల్లలందరికీ అది ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది. మరి విద్యార్థులు దాన్ని ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. మరి హాస్టల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్ మన కాలేజీలో? చాలా మంచి హాస్టల్స్ ఉన్నాయండి. బాయ్స్కి, గర్ల్స్కి ఇద్దరికి కూడా సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ దగ్గర 24/7 సెక్యూరిటీ ఉంటుంది. వారికి మంచి మినరల్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఓకే. అంతేకాకుండా సిక్ రూము, ఫస్ట్ ఎయిడ్ రూము ఉన్నాయి. ఓకే. అందులో ఇక్కడ వాళ్ళకు అవసరమైనవి
చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది. ఈ అంబులెన్స్లో అవసరమైనప్పుడు డ్రైవర్ కూడా ఇక్కడ క్యాంపస్లోనే ఉంటారు. వారికి 24 గంటలు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. మరి ఏ కాలేజీలో అంబులెన్స్ అనేది అవైలబుల్ గా లేదు సార్, బట్ ఎందుకు మన కాలేజీలోనే మీరు పెట్టాలనుకున్నారు? మన కాలేజీ కొంత పట్టణానికి దూరంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి విద్యార్థులకు ఏ అసౌకర్యానికి అవకాశం లేకుండా ఉండాలని ఈ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మెస్ ఎలా ఉంటుంది సార్? మెస్ చాలా మంచిగా ఉంటుందండి. శాకాహారం కానివ్వండి, మాంసాహారం కానివ్వండి, నాన్ వెజ్ కూడా వీక్లీ వన్స్ చికెను, పులావ్ సండే ఇవ్వడం జరుగుతుంది. మెను కూడా ఐటమ్స్ రోజు ఒక రకమైన ఐటమ్స్ వండడం జరుగుతుంది. పిల్లలు బాగా సాటిస్ఫై అయ్యే విధంగానే మీరు మెను ఇస్తున్నారు అనుకుంటున్నారు సార్? చాలా మంచిగా ఇస్తున్నామండి. హాస్టల్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, రాజీ లేకుండా చేస్తున్నామండి. రాజీ పడకుండానే. సో తక్కువ ఫీజ్ తో ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, ఫ్రీ ఫుడ్ ఎలా అందిస్తున్నారు సార్? గవర్నమెంట్ వారు కాలేజ్ ఫీజు, మెస్ ఫీజు ఇస్తున్నారండి. ఓకే. దాంతోనే మనం విద్యార్థులకు వాళ్ళకు స్టడీస్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తాం. సార్ మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఇలా జాయిన్ అవ్వాలనుకుంటూ ఉన్నారు కదా సార్ స్టూడెంట్స్, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? వారికి మంచి భవిష్యత్తుని ఇస్తామని భరోసా ఇస్తున్నాం. ఓకే. ఖచ్చితంగా టెక్నికల్గా వాళ్ళను స్ట్రాంగ్గా చేస్తాం. ఇండస్ట్రియల్ నీడ్స్కు సంబంధించి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి వాటి గురించి ఈరోజు నడుస్తున్న ఇది అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇంత మంచి కాలేజీని ఏర్పాటు చేసి తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ని, విలువలతో కలిగిన ఎడ్యుకేషన్ని పిల్లలకు అందిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, మన మార్కాపురం సర్కిల్లో అయితే ఒక మంచి కాలేజీని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అదేనండి A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ తక్కువ బడ్జెట్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అందిస్తున్నారు. సో ఇంత మంచి కాలేజీని మన ఏరియాలో అయితే ఎక్కడ చూడలేదు. ఇది కూడా చుట్టుపక్కల ఏరియాలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి, రాయలసీమ నుంచి, అనంతపురం నుంచి, ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి, మరి జనరేషన్ మారే కొద్ది టెక్నాలజీకి మారుతూ ఉంటుంది కదా, దానికి అనుగుణంగా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఇంకెందుకు మీ పిల్లల్ని జాయిన్ చేయండి ఇక్కడ. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.